హల్లెలూయా. మరొక రోజు రండి దేవుని హెచ్చరికలు విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మమ్మల్ని ఇన్నిసార్లు మేలుకొల్పుతున్నావు, ఇన్ని విధాలుగా హెచ్చరిస్తున్నావు. ఇంతగా ప్రేమించి మేము శిక్షకు పాత్రులము కాకుండానట్లు నీ కృపను కుమ్మరిస్తున్నాము. ఈ కృపను మేము విలువగా ఎంచుటకు నీవిచ్చిన అవకాశములు ఉపయోగించుకొని నీ పాదములపై పడి దీవించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నన్నేమనకండి, దేవుని వాక్యం చెప్పింది నేను చెబుతున్నా. ఈ అంచెదినాల్లో తీయటి బోధలు కావాలి. నూతన సంవత్సరం అనగానే మంచి వాగ్దానాలు కావాలి, మంచి బ్లెస్సింగ్స్ కావాలి. చక్కగా నేను నీ గాదెలు నింపెదను, నీ జేబులు నింపెదను అన్న వర్తమానాలు, గాడ్ బ్లెస్ యూ అనే దీవెనలు మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా హేతువు లేని శాపము ఎలా మనకు తగలకపోవునో, కారణము లేకుండా దీవెన మన మీద దిగకుండా ఉండదు. దీవెనలకు నువ్వు పాత్రుడు అయినప్పుడు నువ్వు అడగనే అక్కర్లేదు. ఆకాశపు తూములను విప్పి పట్టజాలన్నంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తానన్నాడు ప్రభు. బట్ నువ్వు ఎలా ఉన్నావు? జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లో ఉన్నదే చదువుతున్నాను, ముందే చెప్పాను, నన్నేమనకండి. దేవుడు చెప్పమన్నది ఇక్కడున్నది. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. కొంచెం కఠినంగా ఉంది కదండి. సిగ్గులేదా నీకు అని ఎవరన్నా అంటే మనకు రోషం వస్తుంది కదా. సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నావు అని అనిపించుకోవడం మనకు అలవాటైపోయింది అనుకుంటా. మనుషులు మనల్ని నిజంగా అన్నా, ఊరకనే అన్నా, వాళ్ళ అక్కసును బట్టి అన్నా అది వేరే విషయం. కానీ దేవుడే సిగ్గుమాలిన జనులారా, ఎంతకాలం మిమ్మల్ని నేను ప్రేమించాలి, ఎన్ని విధాలుగా నేను ప్రేమించాలి, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి, ఎంత త్యాగం మీ కొరకు నేను చేయాలి, ఎన్ని విషయాల్లో నేను మిమ్మల్ని తప్పించాలి, రక్షించాలి, కాపాడాలి. ఇన్ని మేలులు పొంది కృతజ్ఞత లేని సిగ్గులేని వారలారా, ఇంత ఎరిగి దేవుని మాటలను ఎరిగి పాపం విడిచిపెట్టకుండా పాపంలో పరవశించే పని వాళ్ళారా అంటున్నాడండి. ప్రేమ కలిగిన ప్రభువుకి కోపం రాదా? దేవాలయాన్ని పాడు చేస్తున్నప్పుడు కొరడ తీసుకొని వాళ్ళని తరిమాడట. తరిమి కొట్టాడు. నా మందిరము, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. నా తండ్రిని మీరు దొంగలుగా చేస్తారా? దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దొంగల గుహగా చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని దొంగల గుహగా చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని మోసాలకు, అన్యాయాలకు, అబద్ధాలకు వాడుతున్నావా? విలువ పెట్టి కొనబడిన నీవు నీ విలువరుగక లోకంతో మిళితమైపోయి, అయ్యో పొట్టు తింటున్నాడు ఎఫ్రాయిం అన్నాడు, గాలి మేస్తున్నాడు అన్నాడు. అయ్యో ఎఫ్రాయిము తిప్పివేయాలని పచ్చిలేని అప్పం లాంటివాడు. ఒక పక్క మాడిపోయావు, ఒక పక్క పచ్చి గుద్ది, ఒక పక్క భక్తి అంటావు, ఒక పక్క లోకం అంటావు. సిగ్గులేదు నీకు?
నేను అంటలేదండి, దేవుడు అంటున్నాడు. నిజం చెప్పండి, 100కి 100 పాళ్ళు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తున్నావా? రోషం తెచ్చుకుందాం. ఒక వైరాగ్యం కలిగిన భర్త తన భార్య తనకు మాత్రమే చెందాలని కోరతాడు. మన ప్రభువు మనం తనకు మాత్రమే చెందవాలని కోరుతున్నాడు. తనకు చెందిన నీవు దారైపోయే వాళ్ళతో పోతే నేను ఊరుకోను అన్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నువ్వు నాకు పనికిరావంటున్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. మీ దేహం దేవుని ఆలయం. మీరు పాడు చేస్తే మీరు పాడవుతారు. మీరు పరిశుద్ధం, మీరు ప్రత్యేకించబడిన వారు. ప్రభు పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ భక్తులు అని చెప్పుకునే వారికి పట్ల దేవుడి గుండెల్లో మండిపోతుందండి. నా గుండె మండిపోతుందండి. ఇర్మియా నువ్వు చూసినప్పుడు నా గుండె మండిపోతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఆచరించకుండా పోతున్నప్పుడు, నీ కోపానికి గురైపోతున్నప్పుడు, మరణంతో స్నేహిస్తున్నప్పుడు, నీ ప్రేమ కలిగిన నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల గుండెల్లో కంటే మించిన నీ సృష్టికర్త నీ కొరకు రక్తమిచ్చి నిన్ను కొన్న విమోచనకర్త ఈ జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను అంటున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఇప్పుడైనా నా పాదాల దగ్గరికి రండి అంటున్నాడు. పొండి అంటల్లా. సిగ్గులేని వాళ్ళారా పొండి అంటలేదు, రండే అంటున్నాడండి. అబ్బా ఏం ప్రేమ అండి యేసయ్య ప్రేమ. పొమ్మనేవాడు కాదే, నువ్వు ఎలా ఉన్నా రమ్మనేవాడే. నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఇంకేం ముఖం పెట్టుకొని వచ్చేదండి, ఇంత బాధ పెట్టానంటారు. ఉన్న ముఖమే పెట్టుకొని రమ్మన్నాను నేను. ఓ బ్రదర్ అనేవాడు, ఎట్లా చర్చి మనేసేవేంటయ్యా, ఏ ముఖం పెట్టుకొని చర్చకు వచ్చేదండి, చర్చకు వచ్చి ఇలాంటి దుర్భాగ్యం పని చేశాను నేనంటే. పోనిరా పోనిరా, నా ఎద్దుకు తిరిగిరా, అవిశ్వాసి రారా, తిరిగి రండి. ఇశ్రాయేలుడు తిరిగి రానుద్దేశించాడు, నా ఎదుగా రావాలన్న ప్రభు. ఈ చివరి అవకాశం మనకి ఇస్తున్నాడండి. నిన్నే చివరి అవకాశం అని చెప్పేశాను. మళ్ళీ ఈ ఎక్స్ట్రా పీరియడ్, ఎక్స్ట్రా గ్రేస్ అవకాశం ఇస్తున్నాడు. రేపు ఈ సంవత్సరం అంతమైపోతుంది. రేపు దాకా రేపు చూసుకుందాం అనకండి. రేపు ఏమి సంభవించడం మనకు తెలీదు. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుంది. గడియారంలో ముళ్ళు ఒక్క నిమిషం ఆగదు, తిరిగిపోతూనే ఉంది. క్యాలెండర్లో పేపర్లు చిరిగిపోతూనే ఉన్నాయి. దినములు గడిచిపోతూనే ఉన్నాయి. గడిచిపోయిన ఒక్క సమయం కూడా, ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. నువ్వు పోగొట్టుకున్న ఒక్క అవకాశం కూడా మళ్ళీ తిరిగి రాదు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో. అవి దేవుడు నీకు ఇచ్చిన వరాలు, వజ్రాలు. ఎవడో ఒకడు బయటకు వెళ్ళి ఒకటి ఇన్ని రాళ్ళు దొరికాయంటే వాడు తీసుకొని విసురుకుంటూ ఏదో పిట్టలు కొట్టుకుంటూ రాళ్ళు కదా అనుకొని వస్తుంటే అన్ని రాళ్ళు విసిరేశాడు. చివర ఒక రాయి ఇలా విసురుతుంటే సూర్యరశ్మిలో దగదగ మెరవగానే ఏంటని పరీక్షగా చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ రాయి ఏదో మెరుస్తుందని అక్కడ కంసాలుడి దగ్గర తీసుకెళ్తే ఇదేంటో చూడమంటే వాడు పరీక్షించాలని వెంటనే గుర్తుపెట్టాడు. దట్స్ ఎ డైమండ్, గుర్తుపట్టాడు. అది డైమండ్. నేను లక్షిస్తాను, ఇస్తావా అన్నాడట. వీడికి ఏం అర్థం కాలే. అంటే 5 లక్షలు ఇస్తానన్నాడు. అంటే 10 లక్షలు ఇస్తాను అబ్బాయి, చివరికి ఇస్తే ఇలా తీసుకో అంటే గుడ్డలు బాదుకొని ఆడటం మొదలుపెట్టాడట. ఎన్ని లక్షలు, ఎన్ని రాళ్ళు ఇలాంటి విసిరేసి వృధాపరుచుకున్నాను. ఎన్ని ఆపర్చునిటీస్, కోట్ల కొలది విలువైన ఆపర్చునిటీస్ నీ జీవితంలో ఇప్పటికీ గతించిపోయింది. బాల్యదినములు గతించిపోయినాయి, యవ్వనకాలం గతించిపోయింది, నడి వయసు దాటిపోతుంది, వృద్ధాప్యంలో చేరిపోతున్నావు. నువ్వు ఏ సమయంలో ఉన్నావో ఇది చివరి సమయమే నీకు. అందరూ వృద్ధాప్యం వల్ల కాకరండి. మరణం ఎప్పుడొస్తో చెప్పి రాదు. జీవితం ఎప్పుడు అంతమో ఎవరికి తెలీదు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోవచ్చున్నట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరా. విధి నిర్ణయము
కాకమునిపే విధి అంటారండి. ఇంకేం చేస్తాం? విధిని ఎవరు మార్చలేరు. దేవుడి నిర్ణయంను ఇక ఎవరు మార్చలేరు. దేవుడి జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ని ఎవరు మార్చలేడు. విధి నిర్ణయము కాకమునిపే సమయము, దేవుని కోపాగ్ని ఉగ్రత తిరిమి రాకమునిపే రా, తిరిగిరా, కూడిరా. ఎస్, ప్రభు పాదాల దగ్గర ఈ అనుదిన ధ్యానం విన్న తర్వాత వెంటనే పడండి. రేపటి దాకా ఆక్కండి, సాయంత్రం దాకా ఆక్కండి. వెళ్ళండి. రాత్రి మీ చర్చెస్లో మీటింగ్ ఉంటే వెళ్ళండి. రేపు రాత్రి క్రాస్ ఓవర్ సర్వీస్ ఉంటే దేవుని సన్నిధిలో హృదయాలను పరిశీలించుకుంటూ పశ్చాత్తాపంతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా సిద్ధపడండి. గతంలో చేసిన ప్రతి తప్పును ఇప్పుడే ఒప్పుకోరండి. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన శుద్ధి చేస్తాడు. దేవుడిచ్చే అవకాశం నిర్లక్ష్య పెట్టడం. ఈ సంవత్సరం అంతా 365 రోజులు అంటే ఇంకొక 2 రోజులు ఉన్నాయనుకున్న 363 రోజులు ఇచ్చాడు నీకు దేవుడు. నిన్నగాక మొన్నే కొత్త సంవత్సరంలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని మళ్ళీ వచ్చేసేదిగో మరో నూతన సంవత్సరం ఫుల్లీ ప్యాక్డ్ విత్ 365 డేస్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడిని స్తుతించాలని, దేవుని ప్రణాళికలు ఎరగాలని. యూ కెనాట్ ఎంటర్ ఇంటూ ఎ న్యూ ఇయర్ విత్ ఎ కర్స్ అండ్ బి బ్లెస్డ్, బట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ కర్సెస్. నీ శాపాలు వదిలిపెట్టు, పశ్చాత్తాపడితే పాపం వల్ల వచ్చిన ప్రతి శాపము క్షమించబడుతుంది. ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనం శుద్ధులమై, పరిశుద్ధులమై మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఒక న్యూ బిగినింగ్గా నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో సాగలుగుతాం. అనుదిన ధ్యానాన్ని అనేక రోజులుగా క్రమము తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, మీరెవ్వరూ దేవుని ఉగ్రతకు గురి కాకూడదని, దేవుడు ఆశించిన స్థాయిలో జీవించాలని దేవుడిచ్చిన సందేశాలతో హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, గద్దిస్తూ, క్రీస్తుచ్చిన ప్రేమను బట్టి మీకోసం ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం మనందరికీ ఒక నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అని నోటితో చెప్తే సరిపోదండి. దట్ షుడ్ బి ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆశీర్వాదం పాపం మీద ఉండదు. పాపం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. పాపమును దేవుడు ఆశీర్వదించలేడు. కాబట్టి కూడి వెళ్దాం, పశ్చాత్తాపం, కుటుంబంగా కూడండి. మీ ఇంటిలో ఉన్న బిడ్డలను కూర్చండి, భార్యాభర్తలుగా మోకరించండి, బిడ్డలతో మోకరించండి. కుటుంబంగా ఒక నిర్ణయం చేసుకోండి. అపవాదికి మీ ఇంటిలో చోటు ఉంటే, ఏ బిడ్డ అయినా తప్పిపోయి ఉంటే మీరు కన్నీరు కార్చి ఈ చివరి గంటలలో మన హృదయాలను చక్కబెట్టుకొని, ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడిచ్చే దీవెనలతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మేము ఎలా ఉన్నామన్నది నీ కళ్ళ ముందు మేము చూచుకోవడానికి మా మనోనేత్రాలు తెరవయ్యా. మా స్థితిని మాకు ఒప్పించే పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి, మా హృదయాలలో ఉన్న పాపముని గురించి, నీవు ఆశించిన పరిశుద్ధత, నీతి, న్యాయాలను గురించి, ఎంత గొప్ప తీర్పును తప్పించుకున్నటకు ఇంత గొప్ప యాగాన్ని నీవు చేశావని గ్రహించున్నట్లుగా ఒప్పించు పరిశుద్ధాత్మను మా అందరి మీద నువ్వు కుమ్మరించి, మా ముఖమునకు సిగ్గే తగులుంది. నీకు విరోధముగా, కేవలము నీకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నామని, మేమును మా పితరులను పాపము చేసి ఉన్నామని ఆనాడు దానియేలు నీ సన్నిధిలో మోకాళ్ళు నీ ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మేము మా కుటుంబాల కొరకు, మా రక్త సంబంధుల కొరకు, మా దేశస్తుల కొరకు, మా సంఘముల కొరకు, ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు ఈ చివరి సమయాన్ని ఉపయోగించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ
ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక తీర్మానం చేయండి. దేవుని దగ్గర మీ హృదయాలను కుమ్మరించుకోనండి. కొద్దిసేపు ఆయనతో ఒంటరిగా గడపండి. మీ హృదయ స్థితిని మీరు ఎరిగి, బాగున్నానులే, బాగానే ఉన్నానులే, అందరూ మెచ్చుకున్నారులే అనుకోక, దేవా నీ ముందు నేను అట్లున్నానని పరీక్షించుకొని, మీ ప్రతి బలహీనతను, ప్రతి రహస్య పాపాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టి, ఏది మూట కట్టుకొని మరో కొత్త సంవత్సరంలో పోదామనుకోక విడిచిపెడదాం. విధి నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాగ్ని మన మీదకు రాకముందే ఆయన పాదాలు పట్టుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మా కోసం ప్రార్థించండి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక వాట్సాప్ ద్వారా మీరు ఈ సంవత్సరం అంతట్లో ఉన్న వర్తమానాల ద్వారా ఈ చివరి సమయంలో ఏ తీర్మానం చేస్తున్నారన్నది, ఏ స్థితిలో ఉన్నారన్నది మీరు తెలియచేయండి. మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరంలో బండి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.